మీకు తెలుసు 11 o'clock ఇవాళ కేఆర్ఎంబి మీటింగ్ జరిగింది. కేఆర్ఎంబి మీటింగ్లో మన రిక్వెస్ట్ ప్రకారమే వాళ్ళు మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఫుల్ బోర్డ్కి మీటింగ్ పిలిచారు. తెలంగాణ సైడ్ నుండి మేము రిక్వెస్ట్ చేసాము. వాటర్ షేరింగ్ తర్వాత ఈ ఇష్యూ రిలేటెడ్ టు ఇల్లీగల్ డైవర్షన్ అట్ పోతిరెడ్డి పాడు, ఇది ఈ రెండు ఇష్యూస్ తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళు ఇంక్లూడ్ కూడా చేశారు. దాని మీద మీకు తెలుసు అంటే చూస్తూనే ఉన్నారు, 8-9 గంటలు 10-11 గంటలు చర్చ జరిగింది. మెయిన్గా వాటర్ షేరింగ్కి మాకు 50-50 క్లెయిమ్ ఎట్లా ఉంది అంటే, మనకు యాక్చువల్గా బేసిన్ బేసిస్ మీద 575 టీఎంసీ 75% అష్యూర్డ్ వాటర్ కింద మాకు రావాలి. కన్జంప్టివ్ యూస్ కోసం 771. కానీ ఈ ఇష్యూ ఆల్రెడీ బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర సబ్ జ్యూడిస్ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కేఆర్ఎంబి బోర్డు వాళ్ళు అడాక్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. 2015లో అప్పుడు ఉన్న ప్రాజెక్ట్ యూసేజ్ ప్రకారం ఒక తప్పు జరిగింది. కంబైన్డ్ రాష్ట్రంలో అన్ని డీటెయిల్స్ పంపించారు కాబట్టి తెలంగాణకి కొద్దిగా అన్యాయం జరిగింది. అప్పుడు ఉన్న కొన్ని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి కూడా సరిగా చూపించకుండా 299 టీఎంసీ అలొకేషన్ తెలంగాణకి ఇచ్చారు, 512 ఆంధ్రాకి ఇచ్చారు. సో దాని కింద మాకు ఏమవుతుంది అంటే, కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్బీసీ ఉంది, కల్వకుర్తి ఉంది, నెట్టంపాడు ఉంది. ఇవి అన్ని యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో నాట్ ఓన్లీ శాంక్షన్ బట్ కంప్లీటెడ్ అండ్ ఫంక్షనల్ స్కీమ్ లాగా వచ్చినాయి. మేము ఈరోజు 50-50% అంటే 50-50 షేరింగ్ కోసం కాదు, కానీ ఒక జస్టిఫికేషన్ ప్రకారం అడిగాము. ఎట్లా అంటే, మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయి, అక్కడ అంత ఆయకట్టు ఉంది, అంత వాటర్ యూటిలైజేషన్ ఉంది, కానీ సర్ప్లస్ వాటర్ మీద వాడుతున్నాము. వేరాస్ ఆంధ్ర ఈస్ టేకింగ్ కృష్ణా బేసిన్ వాటర్ టు అవుట్ సైడ్ ది బేసిన్. కృష్ణా బోర్డ్కి మేము డీటెయిల్స్ సబ్మిట్ చేసాము. గత సంవత్సరం 226 టీఎంసీ పోతిరెడ్డి పాడు నుండి తీసుకెళ్లారు. ఈ అంటే అది బిఫోర్ దట్. అండ్ లాస్ట్ ఇయర్ 180 odd టీఎంసీ జరిగింది. ఈ ఇయర్ కూడా ఇప్పుడు వరకు 45 టీఎంసీ వాడారు ఆల్రెడీ. సో మేము రిక్వెస్ట్ ఏం చేసాము, ఇమీడియట్గా పోతిరెడ్డిని ఆపి మాకు అంటే యాక్చువల్గా అది శాంక్షన్ ఇవ్వండి, కానీ సర్ప్లస్ మీద ఉంది, ఇది సబ్ జ్యూడిస్ ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే కొంచెం మనకు బెనిఫిట్ ఇస్తూ 66-34 విదౌట్ ఇంక్లూడింగ్ చిన్న బెనిఫిట్ వచ్చింది. ఎట్లా కంటిన్యూ అవుతున్నది అంటే 299-512 కంటే స్లైట్గా బెనిఫిట్ జరిగింది. దానికంటే ఎక్కువ యాక్చువల్గా కేఆర్ఎంపీ చెప్తున్నారు మాకు హక్కు లేదు, ఈ వాటర్ అలికేషన్ ఇష్యూ ట్రైబ్యునల్ ద్వారానే చేయాలి. అందుకనే రేపు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక సబ్మిట్ ఆల్రెడీ మనం టేకప్ చేస్తున్నాం. ట్రైబ్యునల్కి సబ్మిట్ చేసి మేము తీసుకొస్తాం. తర్వాత ఇంకా వేరే ఇష్యూస్ మీద ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇష్యూ ఉంది. నోటిఫికేషన్లు ఏం చేస్తున్నారు, ఎట్లా జరుగుతున్నది, చేసిన తర్వాత ఎట్లా చేస్తారు, అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి రిప్రజెంటేషన్ వస్తే ఎవరు చూస్తారు, కేఆర్ఎంబి చూస్తుందా, జీఆర్ఎంబి చూస్తుందా, లేకపోతే మా ఇంజనీర్సే చూస్తారు. అక్కడ గవర్నమెంట్ నుండి కొన్ని ప్రాజెక్ట్స్కి అంటే అప్రూవల్ ఉంటుంది. ఈ చీఫ్ ఇంజనీర్ నుండి ఎస్ఎల్ఎస్సికి స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీకి వస్తుంది, స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ నుండి గవర్నమెంట్కి, గవర్నమెంట్ నుండి క్యాబినెట్కి కూడా వెళ్ళవచ్చు. అవి అన్ని ఆ ప్రాసెస్ ఎట్లా ఉంది దాని గురించి నోటిఫికేషన్లో లేదు. ఏం ఆలోచన ఉంది దాని మీద కోఆపరేటివ్గా చైర్మన్లు కూడా డీటెయిల్ స్టడీకి అవసరం ఉంది. తర్వాత మాకు సుజావ్ ఏమిచ్చారు అంటే, దయచేసి మీరు ఈవీ పాయింట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా డైరెక్ట్గా రాయండి, మేము రాస్తాము. తర్వాత వీ హ్యావ్ సబ్మిటెడ్ టు ది కేఆర్ఎంబి బోర్డ్ ప్రత్యేకంగా పోతిరెడ్డి పాడులో అవుట్ ఆఫ్ బేసిన్ యూసేజ్ ఏమీ లేదు. బచావత్ అవార్డ్ ప్రకారం బచావత్ అవార్డ్ కూడా రిటర్న్ ఎక్స్ట్రాక్ట్ సబ్మిట్ చేసాము వాళ్ళకి. బచావత్ అవార్డ్ ప్రకారం అది హైడల్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ మాత్రమే 34 టీఎంసీ ఇవాపరేషన్ లాస్ ఉంది. స్పెసిఫిక్గా దానిలో ఒక ప్రొవిజన్ ఉంది, నో వాటర్ షాల్ బి డైవర్టెడ్ ఫర్ ఎనీ అదర్ యూస్ ఫర్ అవుట్ ఆఫ్ బేసిన్ నీడ్స్ అక్కడ ఉంది. దాని మీద ఒక అన్యాయం ఏం జరిగింది, పాతకాలం నుండి ఒక పాయింట్ ఉంది. జనరల్ వేలో జనరల్గా వాటర్ అలొకేషన్లో ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ పవర్ జనరేషన్ నీడ్స్ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఫస్ట్ లైఫ్స్ హ్యావ్ టు బి సేవ్. పవర్ ఒక సేవ్ అంటే జనరల్ అండర్స్టాండింగ్ ఏముంది, పవర్ మనము గ్రిడ్ నుండి కొనవచ్చు, హైడల్ పవర్ జనరేట్ కాకుండా మనం కోల్ నుండి జనరేట్ చేసుకోవచ్చు. కొన్ని రోజు పవర్ అవుటేజ్ అయితే ఏముండదు, కానీ కొన్ని రోజు డ్రింకింగ్ వాటర్ ఉండకపోతే చాలా కష్టం ఉంటుంది. ఒక జనరల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ ఉంది, ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ విల్ టేక్ ప్రీసిడెన్స్ ఓవర్ పవర్ నీడ్స్. ఇది రాంగ్ రీజనింగ్. శ్రీశైలం కోసం ఇది రాంగ్ రీజనింగ్ ఉంది.
శ్రీశైలంలో బచావత్ అవార్డు ఉంది, కేఆర్ఎంబికి హక్కు లేదు. వాళ్ళు అక్కడ శ్రీశైలం వరకు ఇది ఇంపోజ్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రం నుండి రిప్రజెంటేషన్ వచ్చింది, మీరు పవర్ జనరేట్ చేస్తున్నారు, తర్వాత డౌన్ స్ట్రీమ్ అంత అవసరం లేదు, మొత్తం వాటర్ సముద్రంలో ప్రవహిస్తున్నది. సో దట్ ఈస్ నాట్ అవర్, ద స్కీమ్ ఇస్ డిజైన్ లైక్ దట్. తర్వాత ఆంధ్ర రాష్ట్రంకి అంత పవర్ అవసరం లేదు, మాకు చాలా ఉంది. తెలంగాణలో పవర్ కన్జంప్షన్ 1100 నుండి 2000 అంటే 2100 వరకు వచ్చింది. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ దట్. అన్ని అయిన తర్వాత దాదాపు 1 hour, 1.5, 2 hours డిస్కషన్ జరిగిన తర్వాత ద కేఆర్ఎంబి చైర్మన్, ఆనరబుల్ చైర్మన్ సెడ్ దట్ నో, బట్ పాస్ట్ డిసిషన్ ఇస్ లైక్ దట్. కొంచెం నేను అంటే చెప్పాలి, దయచేసి వేరే అనుకోకండి. బట్ జిఆర్ఎంబి కేఆర్ఎంబికి ఒక స్టేటస్ కో యాటిట్యూడ్, పాత ఇట్లా జరిగింది కాబట్టి జరపాలి అట్లా ఒక ఉంది. సో ఆఫ్టర్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్, ఐ సెడ్ దట్ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద డిసిషన్, ఐ కెనాట్ బి అ పార్టీ టు దట్ డిసిషన్. ఐఎమ్ సారీ, వెరీ రెస్పెక్ట్ఫుల్లీ ఐ హ్యావ్ టు వాకౌట్. మా మొత్తం తెలంగాణ టీం వాకౌట్ చేశారు. తర్వాత నెక్స్ట్ అజెండాలో జిఆర్ఎంబి అజెండా కూడా వచ్చింది. జిఆర్ఎంబి అజెండాలో మళ్ళీ అంటే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మీద పెడతారు. జిఆర్ఎంబిలో మనకు గొడవ లేదు, అక్కడ వాటర్ కూడా మనకు ఎక్కువ అలొకేషన్, ఫస్ట్ క్లాస్ అలొకేషన్ ఉంది. ఉన్న స్కీమ్స్కి డిపిఆర్లు అన్నీ తయారైపోయినాయి. ఈరోజు మేము 3 డిపిఆర్లు ఇచ్చాము, సీతారామకి ఇచ్చాము, 3rd టీఎంసీకి ఊరికే అడుగుతున్నారు, అది కూడా ఇచ్చాము. తర్వాత ఇంకొకటి అంటే కాంతపల్లి చెప్పి చూపిస్తున్నారు, క్లారిఫై చేసాము. కాంతపల్లిలో ప్రాజెక్టే లేదు, అది మేము ట్రైబల్ హ్యాబిటేషన్స్కి సేవ్ చేయడానికి తుపాకులగూడెంకి తీసుకువెళ్ళాము. అదే కాంతపల్లి యాజ్ ఇస్ వేర్ ఇస్కి అంటే తుపాకులగూడెంలో ఉండాలి, దానికి డిపిఆర్స్ కూడా ఇచ్చాము. రామపాకాలేకి ఒక ఊరికే క్వశ్చన్స్, ఆంధ్రప్రదేశ్ సైడ్ నుండి క్వశ్చన్ అడిగితే ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ లాగా ఠక్ మనకు కొట్టారు, ఏమీ లేదు దానికి. అది 50 టీఎంసీ తుపాకులగూడెం అలొకేషన్లో 3 టీఎంసీ మేము రామపాకాల్ రీఛార్జింగ్కి తీసుకుంటున్నాము, అది చెప్పాము. అదేవిధంగా ఒక కందుకూర్తి అంటే మైనర్ స్కీమ్ ఉంది, దానికి డిపిఆర్ అడుగుతున్నారు. వాళ్ళకి అంటే యాక్చువల్గా పర్వ్యూ లేదు కందుకూర్తికి, డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా గుడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి అంటున్నారు. మనం కడ్డంకి శాంక్షన్ ప్రాజెక్ట్ కింద 7.9 టీఎంసీ కింద టేలెంట్స్కి సర్వ్ చేయడానికి గుడెం లిఫ్ట్ ద్వారా పంపిస్తున్నాము. అది మన హక్కు ఉంది, మనకు అలొకేషన్స్ ఉన్నాయి, అది కూడా డ్రాప్ చేయమని చెప్పాము. ఆ విధంగా చూస్తే దాదాపు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి గోదావరిలో డిస్ప్యూటెడ్ కింద. ఆ డిస్ప్యూటెడ్ ప్రాజెక్ట్స్ కింద ఇప్పుడు 7 వరకు అయితే అడ్రస్ అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. చేనక కొరాటా ఒకటి ఉంది, ఇంకా ఒక బ్యారేజ్ ఉంది. దేవాదుల ఉంది, దేవాదులకి డిపిఆర్ అవసరమే లేదు. దేవాదుల యాక్చువల్గా 38 టీఎంసీకి మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. 50 టీఎంసీ తుపాకులగూడెంకి అలొకేషన్ ఉంది, దేవాదులకి అంటే 38 ఉంది. ఈ 2 కలిపి అక్కడ మనం సస్యశ్యామలంగా చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దాట్ ఆల్సో వీ హ్యావ్ సబ్మిటెడ్. ఏంటి ఒక 2 మోదికుంట వాగు ఇంకా స్టార్ట్ కాలేదు, మనం చేస్తున్నాం. చిన్న కాళేశ్వరంకి నడుస్తుంది. ఈ 3 ప్రాజెక్ట్ డిపిఆర్స్ యాక్టివ్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తాం. మాకు వాటర్ అలొకేషన్స్ కూడా ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వారం రోజు లోపల 10 రోజుల లోపల అవి కూడా సబ్మిట్ చేస్తాము చెప్పాము. దే వర్ ఆల్సో హ్యాపీ, ఓకే విత్ దాట్. అంటే మళ్ళీ స్క్రూటినీ ప్రాసెస్ జరుగుతున్నది. వీ విల్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆల్సో టు గివ్ ఎక్స్పెడిషియస్ క్లియరెన్సెస్, బికాజ్ అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి అంటున్నారు 6 months తర్వాత. మెయిన్గా కేఆర్ఎంబిలో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎక్స్ట్రీమ్ డిస్సాటిస్ఫాక్షన్. KRMB has completely failed. They have not installed telemetry. Under their nose, illegal diversion is taking place. Some unnecessary. And then they are insisting on. Anyway, as a result of strong protest of this Telangana government, the board is not taking any decision. Any decision on that matter is deferred till further discussion. So, all said and done, fruitful ga jarigindi. మనం కూడా బోర్డుకి అంటే 2 బోర్డులకి అంటే ఫుల్గా కోఆపరేట్ చేస్తాం, మాకు ఏం బాధ లేదు. కానీ దయచేసి మీరు ఇంత పెద్ద బాధ్యత తీసుకొని ముందు ఒకసారి కొంచెం డీటెయిల్గా వెళ్ళి ఆలోచించండి ఎట్లా చేస్తారు. అక్కడ రేపు మీకు ఎమ్మెల్యేస్ వచ్చి రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ వాటర్ రావటం లేదు. అక్కడ కొన్ని క్రిమినల్ సెల్ వచ్చి ఈ వాటర్ ఇక్కడ వెళ్ళాలి కానీ కట్ చేసి వేరే చోట తీసుకెళ్తారు. ఎన్ని చోట మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు దాని గురించి ఐఎమ్ సారీ టు సే డీటెయిల్ థింకింగ్ లేదు. కొంచెం పేపర్ మీద కంప్లైన్స్ మాకు 14th October వరకు చేయమన్నారు, 14th April వరకు చేయమన్నారు. దట్ ఈస్ నాట్ ది వే లైవ్ ప్రాజెక్ట్స్ ఆన్ గ్రౌండ్ క్యాన్ బి రన్. Telangana government will fully cooperate if the government of India and government of Telangana mutually agree to hand over the projects to the boards.
వీ విల్ ఫుల్లీ కోఆపరేట్ అండ్ విల్ మేక్ ఇట్ అ సక్సెస్. కానీ బోర్డ్ బాధ్యత ఉంది టు ఆల్సో థింక్ త్రూ దీస్ థింగ్స్. దిస్ వాజ్ హైలైటెడ్ అండ్ ఆల్ సెడ్ అండ్ డన్. వాళ్ళు కొన్ని అంటే చాలా పాయింట్స్కి అగ్రీ కూడా అయ్యారు, అట్లా ఏం లేదు. బట్ మెయిన్లీ వాట్ ఆఫ్ ది పాయింట్స్ దే అగ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఇరిగేషన్ నుండి డ్రాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్ థింకింగ్ కావాలి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద. ఒక కేఆర్ఎంబి జిఆర్ఎంబి కింద ఒక సబ్ కమిటీ ఫామ్ చేస్తున్నాము. కేఆర్ఎంబి జిఆర్ఎంబి సబ్ కమిటీలు డీటెయిల్కి వెళ్ళి, నేను చెప్పాను సైట్స్కి వెళ్ళాలి. వాళ్ళు అడుగుతున్నారు ఆల్ ప్లాంట్ అండ్ మెషినరీకి లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ అంటే లారీ లోడ్, ఒక్కొక్క ప్రాజెక్ట్ నుండి ఒక లారీ లోడ్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఎక్కడ పెడతారు, మీ దగ్గర ప్లేస్ ఉందా అది పెట్టడానికి హెడ్ ఆఫీస్కి? సో అవి అన్ని స్టడీ చేయడానికి ఒక సబ్ కమిటీ ఫార్మ్ అయ్యింది. ఈ విధంగా అంటే స్మాల్ ప్రోగ్రెస్ జరిగింది. ఈవెన్ అండ్ ద వాటర్ ఆల్సో, ఐ మీన్ we dismissed the claim, we disposed of the claim, the counter claim of Andhra saying that, I mean, minor irrigation Kakatiya, Mission Kakatiya valna. Mission Kakatiya was for restoration of tanks. మేము రిస్టోర్ చేసాం, కెపాసిటీ ఎక్కడో కూడా పెంచలేదు. తర్వాత దోస్ ఆర్ ఆల్ రెయిన్ డిపెండెంట్. అక్కడ రెయిన్ వలన ఫుల్గా ఆయకట్ డెవలప్మెంట్ కావట్లేదు, కాబట్టి మనం ప్రాజెక్ట్ వాటర్ నింపుతున్నాం అక్కడ. దట్ ఈస్ ది డైరెక్టివ్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ట్యాంక్స్కి ఫస్ట్ ఛార్జ్ ఇస్తూ కాలువలు కంప్లీట్ అయిన వరకు కూడా మనము అంటే ఈ అగ్రికల్చర్కి ఫిలిప్ ఇవ్వాలి, పెంచాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్కి, లోకల్ ఆయకట్ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగం పడుతుంది, ఫిషరీస్కి, లోకల్ లైఫ్కి, కల్చర్కి చాలా ఉపయోగం పడుతుంది. మనం అట్లా చేస్తున్నాం. ఇది కూడా ఒప్పుకున్నారు ఒక రకంగా ఇండైరెక్ట్ వేలో. వాటర్ షేరింగ్ ఏంటి సార్? ఈ ఇయర్ వాటర్ షేరింగ్ ఎలా ఉంటుంది సార్? ఈ ఇయర్ వాటర్ షేరింగ్ లాస్ట్ ఇయర్ లాగా కంటిన్యూ అవుతుంది. ఎందుకు సార్? వై సార్? ఎందుకు మనం? బికాస్ దే ఆర్ సేయింగ్ దట్ దే డోంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు చేంజ్ ది వాటర్ అలొకేషన్ కేఆర్ఎంబికి. ఈ మ్యాటర్ ఆల్రెడీ సుప్రీం కోర్టు నుండి విత్డ్రావల్ పిటిషన్ పెడుతున్నాం. అక్కడ విత్డ్రావల్ అయిన తర్వాత విత్డ్రావల్ అవ్వకపోయినా కూడా వీఆర్ రిక్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ఇట్ టు KWDT 2 అండ్ డూ అ ఫాస్ట్ ట్రాక్. సో అందుకని, కానీ నేను ఒకటే చెప్పాను దట్ మీరు అంటున్నారు అన్శాంక్షన్ ప్రాజెక్ట్కి 6 నెలల తర్వాత మీరు ఆపుతారు. మాకు 3 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 3 రన్నింగ్ ప్రాజెక్ట్స్కి మాకు 105 TMC వాటర్ అవసరం ఉంది. మా ప్రొటెస్ట్ అక్కడ రికార్డ్ చేయమని చెప్పాను. మినిట్స్లో వస్తాయి 50 రోజుల్లో. ఇవి అన్ని యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అట్లా ఇవి కృష్ణాలు. గోదావరిలో గొడవ లేదు. గోదావరిలో మనం అన్ని అంటే మాకు వాటర్ అలొకేషన్ 967 TMC ఉంది. ఇంకా పాల్మూరు రంగారెడ్డి సర్ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికంటే డిపిఆర్స్ అవి తయారు చేస్తున్నాము. ఈసీఏ నడుస్తుంది, మీకు తెలుసు. పాల్మూరు ఇప్పుడు అయితే డిసిషన్ 66. పవర్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది సార్. మూడు ప్రాజెక్టులకి మేము అంటే యాక్చువల్గా అడ్హాక్ అలొకేషన్ అడిగాము. మాకు నడిపించడానికి వాటర్ అలొకేట్ చేయండి. SLBC కింద 3 లక్షల ఎకరాలు యాక్చువల్గా ఉంది కదా, రైట్ నో సార్? 3 లక్షల ఎకరాలు ఉంది. అదేవిధంగా ఇక్కడ కల్వకుర్తి కింద చాలా డెవలప్డ్ ఆయకట్ ఉంది, ఇంచుమించు 4 లక్షల పైనే ఉంది. నెట్టంపాడు ఉంది. మాకు అలొకేషన్స్ లేవు. సర్ప్లస్ ప్రాజెక్ట్ కింద మీరు చెప్పి ఆపుతారు. సో దట్ ప్రొటెస్ట్ ఇస్ రికార్డెడ్. వీ విల్ హ్యావ్ మోర్ డీటెయిల్ డిస్కషన్. See, you must understand, KRMB, GRMB can take decisions by mutual agreement between the two states. Beyond a point, they cannot do mutual agreement like. But in the name of mutual agreement, sometimes కొన్ని ఇంజస్టిసెస్ పర్స్పెచ్యుయేట్ అవుతున్నాయి. తెలంగాణ సింప్లీ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్. మేము 45 TMC మీరు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే మేము వాడతాము. పవర్ జనరేషన్ ఇది పట్టిసీమ లీవ్లో అప్ స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ డైవర్షన్ వాటర్ పవర్ జనరేషన్ మేము చేస్తాము. బచావత్ అవార్డు వ్యతిరేకంగా మీకు అయితే రాయండి, మీరు మినిట్స్లో మీకు కోర్టుకి తీసుకెళ్తాము చెప్పాను. వాకౌట్ జరిగింది. సర్ప్లస్ వాటర్ అకౌంటింగ్ కి KRMB has given direction. Everything will be accounted. Surplus water will not be counted against 75% dependal. ఇది 811 లెక్కలో రాదు. కానీ ఎక్కడ వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు దానికి లెక్క. మాకు ఎంత వాడారు దానికి లెక్క ఉంటుంది, ఒప్పుకున్నారు. సో ఈ విధంగా అంటే మనం మెల్లగా we are trying to rectify the injustices of the thing. Most importantly, carryover ki actual ga we have CWC has not accepted our carryover requirement. Carryover ki logic em cheptunnaru that meeru carryover cheste next year ki storage taggutundi. So surplus water వాడటానికి అధికారం మీకు ఉంది, కానీ ఒక్కసారి స్టోరేజ్ చేస్తే మేము ఒకటే చెప్పాము దట్ కనీసం మాకు క్యారీ ఓవర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కృష్ణాలో ఇన్ఫ్లోస్ బిగినింగ్ ఆఫ్ ద రెయిన్ఫాల్ సీజన్లో తక్కువ ఉంటుంది.
సో అప్పుడు మాకు డ్రింకింగ్ వాటర్కి అంటే విపరీతంగా నీట్ ఉంటుంది, చాలా అంటే ప్రాబ్లమాటిక్ అప్పుడు ఉంటుంది. సో దానికి ఆంధ్ర హ్యాస్ గివెన్ కండిషనల్ అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ ది that when we require we will also give. We will also give them carry over water for their drinking water needs. But overall usage in the next water minutes lo vachindi. Minutes lo vastundi. Case to case basis lo it will be considered. Thank you very much.